అంటే ఒకప్పుడు నీవు నేను కూడా పాపము చేత కట్టబడుతూ వచ్చాము. పాపము చేత మనము కట్టబడుతూ వచ్చాము. అయితే ఈ పాపం మనల్ని బంధిస్తూ వచ్చింది. దేవుని యొక్క ప్రేమ నుండి, దేవుని సన్నిధి నుంచి, దేవుని ఆరాధించేటువంటి స్థితి నుంచి మనల్ని దూరపరుస్తూ వచ్చింది. పాపము బంధించిన కారణాన్ని బట్టి పాపము ద్వారా అనేకమైనటువంటి పాపక్రియలకు బానిసైతూ వచ్చాం. అందుకనే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో మాట ఉంది. మీరు పాపము చేయొచ్చు అనే మాట అక్కడ ఉంది. 2వ అధ్యాయము పాపముల చేతను చచ్చిన వారై ఉండగా ఏటిని చేయొచ్చు? పాపమును చేయొచ్చు. పాపానికి దాసులుగా ఉంటూ పాపానికి లోనైతూ ఉంటూ వాటిని చేయొచ్చు. వాయుమండల సంబంధమైన ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటారు. ఇది పాపం యొక్క ఫలితం. పాపం యొక్క ఫలితం ఏంటంటే ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకుంటారు. వారితో కలిసి మనమందరము కూడా మనసు యొక్కయు అది చూసారా, పాపము శరీరం పైన ప్రభావితం చూపింది. మన మనస్సును నిజంగా దేవుని వైపు నుంచి తొలగిస్తూ వచ్చింది. పాపం ఎంత భయంకరమైనదో చూడండి. దేవుని వైపు మళ్లించేటువంటి స్థితి నుంచి తప్పిస్తూ వచ్చింది. ఒకప్పుడైతే ప్రతి చల్లపూట దేవుడిని దర్శిస్తూ, దేవుడి వారిని దర్శిస్తూ నిజంగా ఎంతో చక్కగా ఉంటూ వచ్చారు. అయితే పాపము మనస్సును నిజంగా మారుస్తూ వచ్చింది. ఇప్పుడు చదవక శరీర ఆశలను అనుసరించి మునుపు ప్రవర్తిస్తూ ఆఖరకు పాపం ఏం చేస్తూ వచ్చిందంటే దేవుని ఉగ్రత పాలు చేస్తూ వచ్చింది. నిజంగా మనం పాపము చేత కట్టబడుతూ వచ్చాము. ఓ దేవా, పాప బంధకాలతో బంధించబడుతూ వచ్చినటువంటి నన్ను, పాప బంధకాలతో బంధించబడుతున్నటువంటి నన్ను క్రీస్తు యేసులో నాకు ఇచ్చిన విడుదల కొరకై నీకు స్తోత్రాలు. మీరు మరణించి తిరిగి లేచట ద్వారా నాకు దయచేసిన గొప్ప విడుదల కొరకై స్తోత్రములు. అందుకని మొదటి వచనంలో పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారమైనటువంటి మనల్ని క్రీస్తుతో కూడా అర్థమే. ఇలాంటి పాప బంధకములతో బంధించబడి గాడిద ఎలాగున కట్టబడుతూ వచ్చిందో, పాప దాసత్వము చేత మనము కట్టబడినటువంటి మన